ఈటీవీ అభిరుచి ప్రేక్షక మహాశయులందరికీ మన న్యాచురల్ సూపర్ షెఫ్ వంటకానికి స్వాగతం సుస్వాగతం. మరి ఈ రోజు మన పాకశాస్త్ర గ్రంథంలో మీకోసం ఏ వంట దాగి ఉందో చూసేద్దామా? ఇప్పుడు ఎక్కడి నుంచి తెమ్మంటారు? మామిడికాయ ఈ సీజన్లో అవునండి, ఇంకా మామిడికాయలు దొరుకుతున్నాయి. అంతేకాదు పూర్తి సంవత్సరం అంతా మామిడికాయలు దొరుకుతాయి. కానీ ఇదివరకైనా ఇప్పుడైనా ఎప్పుడైనా మామిడికాయలు దొరక్కపోయినా ఆ వంటల్లో కొంచెం అంత మామిడికాయ ముక్క రుచి తాకాలి అంటే పచ్చి మామిడికాయల్ని ఎండపెట్టి చేసుకున్న ఆమ్చూర్ పొడి, అది దేంట్లో వేసుకున్నా కొంచెం పుల్ల పుల్లగా ఆ మామిడికాయ రుచి. ముఖ్యంగా కొంతమంది ఉంటారు నాలాంటి వాళ్ళు, పచ్చి మామిడికాయలు రాగానే ఆ ముక్కలు కోసుకుని కొంచెం ఉప్పు కారం అద్దుకొని తింటే సూపర్గా ఉంటుంది. సో మరి కూరగాయలకు కూడా ఉప్పు కారం అద్దినట్టే అద్ది దానికి ఈ ఆమ్చూర్ పొడి అందిస్తే భలే టేస్టీగా ఉంటుంది. సో మరి ఈరోజు మరి లేడీస్ అంటే లేడీస్ ఫింగర్ గురించి మాట్లాడుతున్నాను. బెండకాయ, దీన్ని ఓక్రా అంటారు. అంటే కూరగాయలకు కూడా భలేగా పేర్లు ఉంటాయి కదండి. మనం వంకాయ ఇండియాలో బ్రింజాల్ అంటాం, అదే అమెరికా వైపు వెళ్ళామనుకోండి దాన్నే ఎగ్ ప్లాంట్ అంటాం. అదే మన బెండకాయని ఇక్కడ లేడీస్ ఫింగర్ అంటారు. అమెరికా వెళ్తే లేడీస్ ఫింగర్ అంటే ఎవరికి అర్థం కాదు, వాళ్ళు దాన్ని ఓక్రా అంటారు. ఈరోజు ఓక్రాని చక్కగా కొంచెం ఉప్పు కారం తద్ది దానిపైన కొంచెం ఆమ్చూర్ పొడి వేసి ఆ పచ్చి మామిడికాయల టేస్ట్ సువాసన అద్దిరిపోయే టేస్ట్ తీసుకొచ్చేద్దామా? సో బెండకాయ ఆమ్చూర్ ఫ్రై. ముందుగా ఈ డిష్కి చక్కగా మసాలా పట్టడం కోసం బెండకాయని ఇలా సగంగా కట్ చేసేసుకుందాం. ఇప్పుడు మసాలా అంతా చక్కగా పట్టి పర్ఫెక్ట్గా ఉంటుంది. మరి ఇదే డిష్ని నేను ఈ మసాలాలు అన్నీ కాకుండా కేవలం సాంబార్ పొడి ఆమ్చూర్ పొడితో కూడా చేసుకోవచ్చు. ఒకవేళ మీ ఇంట్లో సాంబార్ పొడి ఉందనుకోండి, దాంట్లో మసాలాలు చాలా మట్టుకుంటాయి, దాంట్లో కొంచెం అంత ఆమ్చూర్ పొడి తగినంత ఉప్పు కారం అడ్జస్ట్ చేసేసుకుంటే మీకు ఈ డిష్ చాలా ఈజీగా రెడీ అయిపోతుంది. అయితే ఒట్టి బెండకాయే కాకుండా దీంతో పాటు వేరే టేస్ట్ చక్కగా వెరైటీగా రావడం కోసం ఈరోజు క్యాప్సికము, పచ్చిమిరపకాయలు, అలాగే టమాటా, ఉల్లిపాయల్ని కూడా వేసుకుందాం. అయితే ఒక్కొక్క కూరగాయకి మనం వేసే కూరగాయ దాన్ని కట్ చేసుకునే స్టైలు అన్నీ మారిపోతుంది. ఈరోజు ఈ బెండకాయలన్నింటినీ ఇలా కట్ చేసేసుకుంటాం. అయితే హోటల్లో ముఖ్యంగా మేము చేసేటప్పుడు వంటలు చాలా ఈజీగా ఫాస్ట్గా ఎందుకు చేసేస్తామంటే కిచెన్ చక్కగా ఆర్గనైజ్డ్గా ఉంటుంది, మనకి ఏది కావాలన్నా ఒక పద్ధతిలో పెట్టుకుంటాం. అలా ఉన్నప్పుడు ఈజీగా ఉంటుంది. అంతేకాకుండా ఇప్పుడు ఈ బెండకాయ ఈ కూర చేయాలనుకోండి, మామూలుగా వేయించుకోవాలంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది. కానీ వేడి నూనె రెడీగా ఉంటుంది. ఆర్డర్ రాగానే ఇలా వేయించేసుకుని దానిపైన మసాలాలు జల్లేసుకుంటాం. కొంచెం నూనెలో ఫ్రై చేసేసి ఈ బెండకాయల్ని మంచి టేస్టీ ఆమ్చూర్ అంటే పచ్చి మామిడికాయలు ఎండపెట్టిన ఆ ముక్కల్ని పొడి చేసుకుంటే వచ్చే ఆమ్చూర్ పొడి. నేను కూడా ఎప్పుడు ఇంట్లో ఆమ్చూర్ పొడి తయారు చేయలేదు, మార్కెట్ నుంచే కొనుక్కొచ్చుకొని చేసుకుంటాను. ఈ బెండకాయలన్నీ కూడా ఇలా కట్ చేసేసుకున్నాను. బెండకాయలు పొడుగ్గా కట్ చేసేసి వేరే కూరగాయల్ని కూడా ఇదే విధంగా మనం కట్ చేసుకుంటే బాగుంటుంది. బెండకాయల్లో మసాలాలు వీటిని పట్టేస్తుంది, ఎందుకంటే సగంగా కట్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఇదే విధంగా మిరపకాయల్ని కూడా సగంగా కట్ చేసేసుకుందాం. ఇలా ఓకే, అన్నిటినీ ఇలా కట్ చేసేసుకొని రెడీగా పెట్టేసుకొని మనం ఈ డిష్లో వేసుకుందాం. అయితే ఈ కూర కొంచెం పుల్లగా చట్పటాగా ఉంటుంది కదా, దాంట్లో ఈ మిరపకాయలు కూడా ఒక్కసారి ఊహించండి. మనం వెళ్ళి మార్కెట్లో ఒక సమోసాలు కొనుక్కొచ్చుకున్నాం అనుకోండి, దాంతోపాటు పచ్చిమిరపకాయలు కూడా ఇస్తారు. ఆ పచ్చిమిరపకాయలు చాలామంది అడిగి మరీ ఇంకా 4 ఎక్కువ వేయించుకుంటారు. ఎందుకంటే ఆ పచ్చిమిరపకాయల్లో కొంచెం ఆమ్చూర్ పొడి కానీ నిమ్మకాయ రసంలో కొంచెం ఉప్పు వేసేసి ఇస్తారు. అలా ఉన్న మిరపకాయలు తింటుంటే భలే టేస్టీగా ఉంటుంది. మరి ఈ బెండకాయతో పాటు మిరపకాయలని కూడా అదే విధంగా కట్ చేసుకున్నాను. సో మరి ముఖ్యంగా మనం కొన్ని డిష్లు చేసినప్పుడు ఈ క్యాప్సికం భలే మంచి టేస్ట్ వస్తుంది. మరి క్యాప్సికాన్ని కూడా పొడుగ్గా ఇలా కట్ చేసేసి వేసుకుందాం. ఇవన్నీ చక్కగా పొడుగ్గా ఇవన్నీ రెడీ అయిపోయాయి. దీంట్లో ఉల్లిపాయలు కూడా మీరు కావాలంటే స్క్వేర్గా వేసుకోవచ్చు, లేదంటే ఇలా పొడుగ్గా కట్ చేసి వేసుకోవచ్చు. కానీ ఉల్లిపాయలు ఎప్పుడు కొంచెం ఇలా స్క్వేర్ ముక్కలు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటే తినేటప్పుడు భలేగా ఉంటాయి. మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా ఇలా కట్ చేసేసుకుందాం. ఈ మధ్యలో మిగిలిన ఉల్లిపాయని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకుని దాన్ని మళ్ళీ మనం చాప్ చేసి కూరల్లో వేసేసుకుందాం. ఎలాగో రోజు ఇంట్లో సాంబార్, రసం ఏదో ఒకటి వేసుకుంటాం కదా, వాటిల్లో వేసేసుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయలు కూడా రెడీ. మీకు కావాలంటే టమాటాలని కూడా ఇదే విధంగా మనం
కేవలం ఈ కొనలు చూడండి, ఇలా టమాటాని కట్ చేసేసి ఈ ముక్కల్ని కూడా మనం వేసుకోవచ్చు. ఇవన్నీ ఫ్రై చేస్తాను కానీ టమాటాని మాత్రం ఫ్రై చేయను, ఎందుకంటే టమాటాలు తేమ ఎక్కువగా ఉంటుంది. వాటిని లాస్ట్లో వేసుకున్న పచ్చిగా తిన్న టమాటాలు బాగానే ఉంటాయి. ఈ టమాటాని మాత్రం ఇలా ముక్కలు కట్ చేసేసి అన్నీ రెడీ చేసేసుకున్నాను. ఇప్పుడు మసాలా తయారు చేసుకొని మనం దీన్ని ఈ కూరగాయల మీద వేడిగా వేసుకొని తింటే అదిరిపోతుంది. లాస్ట్లో కొంచెం కరివేపాకు కూడా బూమ్ బూమ్ మంతరని వేసేసుకుంటే ఇంకా టేస్ట్ ఉంటుంది. ఇందులో నల్ల మసాలా తయారు చేసుకుందాం. వేసుకోవడానికి ఉల్లి గింజలు, మిరియాలు, మన లవంగాలు, జీలకర్ర, నల్ల కాడమం, బ్లాక్ కాడమం అంటారు కదా, అలాగే మన ఆవాలు కూడా, ఇవన్నీ వేసుకొని మనం వేయించేసుకుందాం. ఆవాలు, తర్వాత మిరియాలు, కొంచెం అంత ఘాటు కోసం లవంగం, జీరా, ఇది బ్లాక్ కాడమం, అలాగే ఉల్లి గింజలు కూడా వేసుకొని వీటిని లైట్గా వేయించేసుకుందాం. అయితే దీంతో పాటు మనం మెంతులు కూడా కొంచెం వేసుకుంటే సరిపోతుంది. మరీ మెంతులు ఎక్కువ కాదు. మన సాంబార్లో కూడా మనం మెంతులు వేసుకుంటే ఆ కొంచెం చేదు వచ్చి మంచి టేస్ట్ ఇస్తుంది. ఇప్పుడు వీటన్నిటిని లైట్గా వేయించేసుకుందాం. అయితే ధనియాలు, జీలకర్ర, కారం పొడి, పసుపు ఇక్కడ రెడీగా ఉన్నాయి. అందుకే ఇందులో ఎండుమిరపకాయలు లేకపోతే ధనియాలు వేయలేదు. ఇవి కొంచెం వేయించుకొని పొడి చేసి ఇవి డైరెక్ట్గా పొడి వేసేసుకుందాం. ఎప్పుడైతే ఆవాలు ఇందులో చిటపట్లాడతాయో మరి ఇవంతా పర్ఫెక్ట్గా అయిపోయినట్టే. వీటిని ఒక ప్లేట్లో తీసుకొని కొంచెం చల్లారిన తర్వాత పొడి చేసి పెట్టుకుందాం. మనం చక్కగా చేసుకున్న ఈ నల్ల మసాలా రెడీగా ఉంది. మరి ఇందులో ఫ్రై చేసేటప్పుడు ముందు ఈ కూరగాయలన్నీ ఒకదాని మీద ఒకటి వేసేసుకున్నాను, ఏం పర్లేదు. ముందు బెండకాయలు వేసి ఫ్రై చేసుకుందాం. ఇలా కూరగాయలు వేసి ఫ్రై చేసేటప్పుడు ఇలా జాలి గరిట వాడుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఇలా బెండకాయలు వేసాను. అదే కనుక నూనెలో బెండకాయలు వేసేసి ఉంటే అవి బయటికి నూనె పొంగేది. ఇలా స్లోగా మనం బెండకాయలు వేసుకోవాలి. ఒకవేళ నూనె పైకి పొంగుతుంది అంటే ఈ బెండకాయలని పైకి ఇలా తీసేసుకోవాలి. ఇలా జాలి గరిట రెడీగా దగ్గర పెట్టి పట్టుకోవాలి. నిజంగా అందులో నేను వేసుంటే ఈ నూనె బయటికి పొంగేది. అలా కాకుండా ఈ జాలి గరిట ఉండడం వల్ల కాపాడేసుకున్నాం. ఈ బెండకాయలు చూడండి, ఒక్క 2 నిమిషాల పాటు. ఎందుకంటే ఈ ఉల్లిపాయ, క్యాప్సికం అయితే ఇట్టే ఉడికిపోతుంది, కానీ బెండకాయ కొంచెం టైం పడుతుంది. అందులో అలా అడ్డంగా కోసంగా దాంట్లో జిగురు వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఆ జిగురుది వచ్చే ఛాన్స్ కొంచెం తగ్గిన తర్వాత, ఫ్రై అయిన తర్వాత తీసి వేరే ప్యాన్లో వేసుకొని టాస్ చేసేసుకుందాం. మన బెండకాయ మీరు చూడండి, ఇప్పుడు ఆ బుడగల్లా వచ్చేది తగ్గిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో పచ్చిమిరపకాయలు, ఎందుకంటే పచ్చిమిరపకాయల్లో కూడా నీరు శాతం తక్కువగా ఉంటుంది. అదే క్యాప్సికంలో అయితే కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయలు కూడా ఇందులో వేద్దాం. వేసి దాన్ని 1 నిమిషం చేసిన తర్వాత ఉల్లిపాయ, ఈ క్యాప్సికం కూడా వేసుకుందాం. సో మరి కరివేపాకు ఏం తప్పు చేసింది, దాన్ని ఇలా నూనెలో వేస్తే చక్కగా మంచిగా సువాసనధరంగా తయారవుతుంది. కరివేపాకు కొంచెం చిటపట్లాడుతూ. మరి ఇప్పుడు ఈ క్యాప్సికము, ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా ఇందులో వేసేసి మనం లైట్గా ఫ్రై అయిన తర్వాత తీసేసి మనం ఈ ప్యాన్లో వేసేసుకుందాం. ఈ ఉల్లిపాయలు లైట్గా ట్రాన్స్పరెంట్, అంటే కొంచెం అంత ట్రాన్స్పరెంట్ కావాలి. అయిన వెంటనే మనం ఈ ప్యాన్లో తీసేసి చేసుకుందాం. ఫ్రై అవుతున్న ఈ నూనెని ఇటు పక్కకు పెడతాను. ఇప్పుడు ఈ ప్యాన్ కొంచెం వేడి చేసుకొని దీంట్లో ఈ ఫ్రై అయిన బెండకాయలు అన్నీ వేసేసుకొని దీంట్లో మనం టాస్ చేసుకుందాం. ఇప్పుడు ఆ ఉల్లిపాయలు కూడా లైట్గా ట్రాన్స్పరెంట్గా అయిపోతున్నాయి. నూనెంతా కిందికి వెళ్ళిపోయేలా చేసుకొని దీంట్లో వేసేసుకుందాం. చూడండి, హోటల్లో చేసేటప్పుడు చాలా ఫాస్ట్గా ఈజీగా చేస్తాం. అయితే ఇందులో ఈ కూరగాయలకి ఉప్పు సరిగ్గా పట్టాలి. అందుకని ఫస్ట్ ఉప్పు వేసేసి తర్వాత మసాలా అంతా పట్టిద్దాం. ఇప్పుడు ఈ కూరగాయలన్నీ లైట్గా ఫ్రై అయ్యి టాస్ అయింది. ఇందులో ఫస్ట్ ఉప్పుని దీంట్లో వేసేసుకుందాం. ఇది ఇంకా చిటపట్లాడుతూనే ఉంది, టాస్ అవుతూనే ఉంది. ఇలా అవుతున్నప్పుడు చక్కగా కొంచెం నూనె కూడా ఉంది, ఏం ప్రాబ్లం లేదు. దీంట్లోనే మనం వేడిగా ఉంది కదా, కొంచెం పసుపు కూడా వేసుకుందాం. వేసి టాస్ చేసుకుందాం. అయితే ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కంటే సన్నగా కట్ చేసిన అల్లం వేసుకున్నా బాగానే ఉంటుంది. దీంట్లో ఇప్పుడు కారం, అలాగే మన ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి. ఇప్పుడు మనం చేసుకున్న ఈ నల్ల కారాన్ని కూడా మరీ ఎక్కువగా వేయకూడదు. ముందే చెప్పాను, ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. కొంచెం వేసుకుంటే బాగుంటుంది, టేస్ట్ పెరిగిపోతుంది. ఇదంతా వేసి
లైట్గా వీటన్నిటిని కూరగాయల్ని ఇలా టాస్ చేసేసుకుందాం. ఇది తింటూ ఉంటే అసలు దీంట్లో వస్తుంది మజా. మరి ఆమ్చూర్ పొడి వేసే ముందు ఈ టమాటా ముక్కల్ని కూడా ఇందులో వేసుకుందాం. లాస్ట్లో ఓం భూర్భువస్వ తత్సవత్ వద్దు, నేను పద్యాలు చదవడం వద్దు, కానీ ముందుగా దీంట్లో కొంచెం అంత ఆమ్చూర్ మసాలా వేసుకొని ఇప్పుడు చక్కగా రంగులుగా టేస్టీగా ఈ ఆమ్చూర్ బెండి అని తయారు చేస్తారు. మనం స్టవ్ కట్టేద్దాం, దీన్ని వేడిగా వడ్డించుకుందాం. భలే కమ్మగా ఉంటుంది. ఇలా ఒక్కొక్క పీస్ మనం కొన్నిసార్లు ఇలా డ్రై కూరగాయలు కూడా చేసుకొని తింటూ ఉండాలి. వేపుళ్ళు, అందులో బెండకాయ వేపుడు ఇవంతా మనకిష్టం, కానీ ఇందులో రంగులు, మనకి అద్భుతమైన సువాసన, ఫ్లేవర్స్ అన్నీ కలిగి ఉంది ఈ డిష్లో. మరి చక్కగా ఇంకేంటి అన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి. మరి దీన్ని రండి ఇలా తింటూ ఉన్నాం అనుకోండి, ఇంకా తినాలనిపిస్తుంది. దీన్ని మామూలుగా వైట్ రైస్ వేసుకొని పెరుగు అన్నంలో, సాంబార్ అన్నంలో, రసం అన్నంలో దేంతో తిన్నా భలేగా ఉంటుంది. అయ్యో మళ్ళీ మర్చిపోవద్దు, ముందే చెప్పాను, మీరు ఈ మసాలాలన్నీ కాకుండా కేవలం సాంబార్ పొడి కూడా మనం వేసేసి దాంట్లో మన ఆమ్చూర్ పొడి వేసి టాస్ చేసుకుని కారం కొంచెం ఎక్కువగా వేసి అడ్జస్ట్ చేసేసుకుంటే భలేగా ఉంటుంది. ఆమ్చూర్తో బెండకాయ ఫ్రై తయారు చేయడానికి ముందుగా బెండకాయల్ని సగంగా కట్ చేసుకోవాలి. అలాగే క్యాప్సికం, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు కూడా పచ్చిమిరపకాయలతో పాటు చక్కగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ లో ఆవాలు, మిరియాలు, లవంగాలు, జీలకర్ర, నల్ల కాడమము, ఉల్లి గింజలు, మెంతులు ఇవన్నీ వేసుకుని కొంచెం వేగిన తరువాత వీటిని పొడి చేసి నల్ల మసాలా పెట్టుకోవాలి. తరువాత వేడి నూనెలో కట్ చేసుకున్న కూరగాయలు చూపించిన విధంగా ముందు బెండకాయ, తరువాత పచ్చిమిరపకాయ, కరివేపాకు, క్యాప్సికం, ఉల్లిపాయలు ఫ్రై చేసి వీటిని ఒక ప్యాన్ లో తీసుకుని ఆ ప్యాన్ వేడిగా చేసుకుంటూ దీనిపై ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకోవాలి. తరువాత దీంట్లో ముందుగా చేసిన నల్ల మసాలా కూడా కొంచెం వేసి చివరిగా దీనిపై ఆమ్చూర్ పొడి వేసి తింటే చక్కగా పుల్లగా ఆమ్చూర్ బెండి చాలా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ సోమవారం ఇదే టైం కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బై బాయ్.